Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. మొన్న బైరోన్కి వెళ్ళినప్పుడు రోహిత్ గారు కలిస్తే రోహిత్ గారు ఇది రిలీజ్ ట్రై చేయొచ్చు కదా అని నేనే అన్నాను. అవును అనుకుంటున్నాం, ఒక ప్రపోజల్ ఉందని ఏదో అన్నాడు ఆయన. అవును, అది కృష్ణ చైతన్య గారి డైరెక్టరు. బాగా అంటే సినిమా బాగుంటుందన్న కొన్ని మీరు అన్నట్టుగా కొన్ని సినిమాలు ఆడకపోతే మన క్యారెక్టర్ బాగుంటుంది, మనం ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం ఆ సినిమా మీద. అలా ఆడకపోయినప్పుడు ఏంటి డిసప్పాయింట్ అవుతారా? గ్యారంటీగా డిసప్పాయింట్ అన్న, గ్యారంటీగా డిసప్పాయింట్ అవుతాం. ఒకటి 2 నైట్లు సరిగ్గా నిద్ర పట్టదు. ఇంకోటి అన్న, నాకు తెలిసి చాలామంది ఆర్టిస్టులు ఫేస్ చేసేది, వస్తే గ్యాప్ వస్తుంది అన్న, ఒక వారం రోజులు ఎప్పుడు, తర్వాత వరుసగా 2 సినిమాలు వస్తాయి, ఏదో ఒకటే చేయగలం. అంత రెండిట్లో ఏదో ఒకటే చేయగలం. ఏది చూస్ చేసుకోవాలన్నా తెలియదు కదా మనకు. అప్పుడు ఒకటి చేసుకుంటాం అంతే. 2 హిట్ అయిపోతే నాకు ఎలా ఉంటుందంటే, బీయింగ్ అన్ యాక్టర్, నాకు 100 సినిమాలు రిలీజ్ అయితే 99 హిట్ అయిపోవాలన్నా అంతే, 100%. అది కోరుకోపోతే ఇక్కడ ఎలా ఉంటాం? సో 2 హిట్ అయిపోతే ఓకే అన్న. నువ్వు సెలెక్ట్ చేసుకున్నది హిట్ అయ్యి నువ్వు వదిలేసింది యావరేజ్ అయినా కూడా ఓకే. ఇది పోయి అది హిట్ అయిందంటే ఆ డెసిషన్ తీసుకున్నందుకు మనమే తిట్టుకుని అబ్బా ఇంకా అది ఒక్కొక్కసారి అలాంటి సిచ్యువేషన్. అంటే నేను 2 ఆడేసినట్లో ఉన్నానేమో, నేను ఫేస్ చేయలేదు. అలా లేదు అలా రిజెక్ట్ చేసింది ఏమి, రిజెక్ట్ చేసే పరిస్థితి కూడా రాలేదండి. ఏదో కింద మీద పడి చేసుకుని చేసాం. ప్రేమ కథ చిత్రం తర్వాత కానీ ముందు కానీ కమెడియన్గా హ్యాపీగా సాగిపోతుంది, అంటే మంచి అవకాశాలతో బిజీగా వెళ్ళిపోతున్నారు కదా. మళ్ళీ ఎందుకు చేంజ్ చేసి నెగిటివ్ షేడ్స్ ఉన్న రౌడీ ఫుల్ ఎందుకు చేయాలనిపించింది మీకు అలాంటి క్యారెక్టర్? అన్న పెర్ఫార్మెన్స్కి ఇది ఉంటుంది కదన్న, అంటే ఒకటే కామెడీ అలాగే చేస్తామని తెలుసు, కొంచెం ఇది కూడా చేస్తామని డైరెక్టర్ నమ్మిండి నన్ను. ప్రవీణ్ నీలో ఇది పలుకుతుంది, ఇది చేద్దామని కృష్ణ చైతన్య నమ్మాడు. అది అలాగే వర్కౌట్ అయింది. సినిమా రిజల్ట్ కొంచెం నిరాశ కలిగించింది, కానీ ఏంటనంటే కమెడియన్గా చాలా సినిమాలు ఇప్పటివరకు 200 సినిమాలు, అంటే కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 2 చేశారు మీరు. మై నేమ్ ఈజ్ శృతిలో కూడా కొంచెం నెగిటివ్ డైరెక్ట్ నెగిటివ్ అది అంటే ఆ క్యారెక్టర్ ఎలా అనిపించింది అంటే, అది చూస్ చేసుకున్న రీజన్ ఏంటంటే బిజియెస్ట్ కమెడియన్గా ఉన్నారు కదా, ఎందుకు రిస్క్ చేయాలి? రిస్క్ ఏమనిపించలేదన్న, ఇదే ఏదైనా క్యారెక్టర్ కదన్నా. మీరు కరుడు కట్టిన స్టొట్టపురం దొంగండి అంటే దొంగడు గడిపేసి వెళ్ళరు, అలా చేస్తేనే కదా వేరియేషన్స్ వచ్చేది. నాకు దాని నుంచి వేరియేషన్ కింద ఉంటుంది అన్న ఇది. ప్లస్ అందులో మీ క్యారెక్టర్ బాగుంటుంది, బాగుంటుంది. సొంత అన్ననే చంపేసినోడికి నీకు ఇది లెక్క బాబీ అంటాడు ఆయన, ఆడుకాలు ఉన్నారు. ఆ సీన్లు బాగుంటాయి అన్నది. అది ఇంకా ఆడాల్సిన సినిమా అనిపించదు. సరే, ఇంకోటి ఏదో చెప్తాం అనుకున్నాను అన్న. మళ్ళీ నాకు నాంది ఇష్టం పెర్ఫార్మెన్స్. సూపర్ నాంది ఆగానే. అవును, అలో అంటే మీరు నితిన్తో పాటు ట్రావెల్ అవుతూ ఉంటారు స్టార్టింగ్ నుంచి చివరి వరకు మీ క్యారెక్టర్. ప్రతిదానికి అంటే ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ ఎంటర్టైన్మెంట్ ఆ సినిమాలో. అందులో ఒక పాట వెళ్ళిపోక శ్యామలో మీ మీద స్టార్ట్ అవుతుంది. అవును, అది సూపర్ పాట. అది మీకు ఎలా అంటే మీ మీద పాట ఫస్ట్ టైం అది పెట్టడం, మీ మీద పాట అంతే అంతే. నేనే లిరిక్ పాడటం ఏంటి నాకు తెలియదు వెళ్ళే వరకు. అక్కడ కూడా ఏదో డిస్కషన్ అయింది, రామజోగయ్య శాస్త్రి గారు పాట రాసి తీసుకొచ్చారు, పాట అదిరిపోయింది అన్నారు. సరే, హీరోయిన్ పేరు అనసూయ రామలింగం కదా, అదే కదా. సో హీరో శ్యామల అని పాడకూడదు కదా. అప్పుడు పనోడు పాడతాడు, గుడివీధి శ్యామల అండి నా లవ్ ఫెయిల్యూర్ అని చెప్పేదో తీసుకుని అది త్రివిక్రమ్ గారి సినిమా అవకాశం రావటమే గొప్ప. అలా అందులో నాకు పాట అంటే, కానీ ఆ సెట్కి వెళ్ళే వరకు నాకు కూడా తెలియదు. నేను ఇదవుతాను మామూలుగా హీరో పక్కన క్యారెక్టర్ కాబట్టి గ్యారంటీగా ఆ పాటలో ఉంటాం. అప్పటికి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది కథ ప్రకారం. నాకు హ్యాపీ. ఎలా ఉందన్న త్రివిక్రమ్ గారితో వర్కింగ్ స్టైల్? ఆయనతో నిజంగా చేయాలి సూపర్ అన్న. నిజంగా అందరికి ఒక అంటే జనరల్గా మనం అంటే నువ్వు నేను జనరల్గా మనం మాట్లాడుతూ చెప్తూ ఉంటాం. త్రివిక్రమ్ గారి దగ్గర చెప్పడానికి ఏముండదన్న, వినడమే. అలా వింటుంటే ఆయన పలువరుస, ఆయన డిక్షను, ఆయన వాయిస్ ఎంత మృదుమధురంగా ఉంటాయంటే ఇంకా అసలు దాన్ని ఇంకా ఆయన డైలాగ్స్ గురించి సపరేట్గా చెప్పాల్సిన ఏదైనా డైలాగ్స్ సినిమా వరకు కాదు, షార్ట్ మధ్యలో కొన్ని విషయాలు ఆయన ఎంత జ్ఞానే ఆయన చెప్తుంటే ఇంకా అసలు. నేను మా డిగ్రీ కాలేజీలో తెలుగు వేస్టర్ ఒక ఆయన ఉండేవారు, పొన్నపల్లి శ్రీరామారావు అని. ఆయన చెప్తుంటే
డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైనా నేను ఖాళీగా ఉంటే ఆ సెకండ్ ఇయర్లోకి ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళి ఆయన క్లాసులో కూర్చుని వినేవాడిని. ఆయన తర్వాత నాకు ఎంత వినసొంపుగా ఉండేది త్రివిక్రమ్ గారు. ఓకే, అంటే ఆయన డైలాగులు కూడా త్రివిక్రమ్ గారి అంటే అది జగమెరిగిన సత్యం. అది నేను చెప్పేది చాలా ఫిలాసఫీ ఉంటుంది ఆయన డైలాగులో. అసలు ఎనీ టాపిక్ ఏదైనా అంతే. అంటే ప్రవీణ్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు ఎక్కువ ఆ ఫేజ్ని ఎంజాయ్ చేస్తారా, కమేడియన్గా ఎక్కువ ఎంజాయ్ చేస్తారా? అంటే ఏదైనా నాకు వచ్చిన అవకాశాన్ని కష్టపడి చేయటాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. అది ఇదైనా అన్నీ చేయాలి కదా. అన్నీ చేస్తున్నారు. అంటే ఏంటంటే కమెడియన్గా బోర్ కొట్టినప్పుడు ఏమన్నా అంటే అలా ఏమన్నా అనిపిస్తుంది అన్న? అంటే ఎక్కువ క్యారెక్టర్ నేను ఇదే చేస్తానంటే నేనెవరన్నా, నాకు వచ్చింది నా డైరెక్టర్ చెప్తారు, డైరెక్టర్ చెప్పింది చేస్తా. అలా కొంతమంది డైరెక్టర్లు ఆ రోజు కృష్ణ చైతన్య కనిపించవచ్చు, ఈయన మైనమీ శృతి డైరెక్టర్ శ్రీనివాస్ కనిపించవచ్చు, వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్పారు, నేను చేశాను. అంటే మీరు ఎక్కువ ఏ ఫేజ్ని ఎంజాయ్ చేస్తారంటే? అన్నీ ఎంజాయ్ చేస్తాను, ఏదైనా క్యారెక్టర్. ఓకే, అంటే మీకు బాగా ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అంటే ప్రతి సినిమాలో మీ 100% ఎఫర్ట్ పెడతారు, కానీ మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ కానీ ఇది మనసుకు హత్తుకుంది నా క్యారెక్టర్ అనిపించినవి ఏమన్నా ఉన్నాయన్నా? అన్నీ మనసును హత్తుకుంటాయన్నా. ఇది డిప్లొమాటిక్ ఆన్సర్లా అనిపిస్తే చెప్పాలంటే నాంది కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది. చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, వేరియేషన్స్ అవి చేయాలన్నప్పుడు డైరెక్టర్ విజయ్ కొంచెం అది ఛాలెంజింగ్గా అనిపించింది. ఓకే, అంటే నాందీలో పర్టికులర్గా ఆ క్యారెక్టర్ మీ గురించే రాశారన్నా? మనం మామూలుగా విజయ్ కనక ఆ సినిమా అనుకున్నంతగా లేదు. ఆల్మోస్ట్ నరేష్ గారికి కంబ్యాక్ లాంటిది 4-5 కొంచెం నిరాశపరిచిన సినిమాలు నాందీటితోటి మళ్ళీ ఆయన ఖచ్చితంగా నరేష్ గారి పర్ఫార్మెన్స్ కానీ మీ క్యారెక్టర్ కానీ చాలా బాగుంటుంది. సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. అంటే వరలక్ష్మి శరత్ కుమార్ కానీ ప్రియదర్శి చేసాడు, అందరూ బాగుంటాయి. జనాల్లో ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఆడియన్స్లో మైండ్ సెట్ మారిందన్న. అది వాళ్ళు కూడా రూటెడ్ క్యారెక్టర్లు, ఒక రూటెడ్ సబ్జెక్టులు, రొటీన్ అంటే ఒక కమర్షియల్ ఫార్మాట్లో వెళ్తే చూడట్లేరు వాళ్ళు కూడా. సో అది ఏ టైంకి ప్రేక్షకుల మూడ్ ఎలా ఉంటుంది, దీన్ని ఆదరిస్తారని ఇందాక మనం అనుకున్నట్టు. కాకపోతే అన్ని సినిమాలు ఆదరిస్తారు, బట్ ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు అలాంటి సినిమాలు కాదని. ఇప్పుడు నాంది లాంటి సినిమా కానీ, ప్రాణం లాంటి సినిమా కానీ ఇప్పుడు వస్తాయి, సూపర్ హిట్లు అవుతాయి. సో కొన్ని సినిమాలు అనిపిస్తాయి. ఏమో మరి అది ఇంక ప్రేక్షకులకి వదిలేయాలి. మనం మా సినిమా కష్టపడి చేసాం, థియేటర్కి వచ్చి సినిమా చూడండి అని రిక్వెస్ట్ చేయటం మినహా మిగతా ఆడియన్స్ వాళ్ళ జడ్జిమెంట్ అంతే. జడ్జిమెంట్ యాజ్ ఏ ఆర్టిస్ట్గా జనాలకు నేను బోర్ కొట్టకూడదు, జనాలు ఆ తాపత్రయమే కదన్న ఇది. ఆ విషయంలో మీరు తీసుకునే కేర్ ఎలా ఉంటుందన్న? అంటే క్యారెక్టర్స్ చెప్పినప్పుడు కానీ అంటే కొన్ని ఇది ఆల్రెడీ చాలా అయిపోయిందండి ఇలా చేయటం, అలా రిజెక్ట్ చేయడం క్యారెక్టర్ మారుస్తారు. అలా చెప్పడం ఉండదన్న. డైరెక్టర్ అనే వ్యక్తి మా గురువు ఏం చెప్తే చేయాలి. మధ్యలో నాకు ఏదైనా హోంవర్క్ చేసి నేను ఎక్కడో తారసపడిన క్యారెక్టరు, బయట సొసైటీలో ఉన్న క్యారెక్టరు ఎక్కడో ఇది ఇలా చేద్దామా, కథ ప్రకారం తిరుపతిలో జరుగుతుంది కాబట్టి ఈ స్లాంగ్ నేను కంటిన్యూ చేస్తాను, నాకు ఏమన్నా ఆ విషయంలో కేర్ తీసుకుంటాను. చిన్న చిన్న అన్న ఒక క్యారెక్టర్కి ఇప్పుడు నేను పెట్టుకున్నారనుకున్నా, నువ్వేం చేస్తావు వాళ్ళకి తెలుసు, దానికి తగ్గ ఆర్టిస్ట్ని పిలిచిన తర్వాత ఎలా చేసి రైట్ ఎలా చూసావని దాన్ని కూడా లెఫ్ట్ సైడ్ ట్రీట్మెంట్లో రాయాలంటే అవ్వదు. కొన్ని నువ్వు చేస్తావు కాబట్టి, నువ్వు చేయగలవు కాబట్టి నమ్మాలి పెట్టుకుంటారు. దాన్ని నువ్వు ఎంత బాగా చేసుకుంటే అది ఇంకా అంటే ఎంతో స్ట్రెస్ ఉంటుందన్న. మామూలుగా విచిత్రమైన స్ట్రెస్ ఉంటుందన్న. ఇప్పుడు చాలామందికి బయట అంటే అది జాబ్ స్ట్రెస్ కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాంటి వాళ్ళకు కమెడియన్స్ ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ టీవీ పెట్టుకొని ప్రవీణ్ పాత సినిమాలో అవన్నీ సీన్స్ అన్నీ ఒక ఉంటుంది కదా, ఒక ఆల్బమ్ లాగా, అవి పెట్టుకొని చూస్తుంటే హాయిగా నవ్వుకుంటారు. స్ట్రెస్ బస్టర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను, బ్రహ్మానందం గారు కానీ, వెన్నెల కిషోరు, సత్య, మీరు అంటే ఒక స్ట్రెస్ బస్టర్స్. అంటే వాళ్ళని నవ్వించటం అనేది నిజంగా అది ఆ సాటిస్ఫాక్షను మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అలా అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఒక కమెడియన్గా ఉండి ఇంతమందిని నవ్వించడం. నేను చేయొచ్చు, మా కిషోర్ చేసి, శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన సచ్చి, నేను టీవీ ముందు కూర్చుంటే ప్రేక్షకులు నేను మళ్ళీ ఆ కామెడీని ఎంజాయ్ చేస్తాను. ఇందాక నమ్మన్నా మధ్యలో కూర్చుంటే హనుమాన్ జంక్షన్లో ఆవు సీన్ వస్తుంటే ఎంఎస్ గారు మహానుభావుడు లాస్ట్లో గ్లో వదిలేస్తారు కదా, పడిపోయి
వీళ్ళు పడిపోయాడు అని చెప్పి వీళ్ళిద్దరు పారిపోతుంది, మళ్ళీ లేచి "బా" అని పడిపోతుంది. హిలేరియస్ అని అది. కాదన్నా, అది ఎవరైనా నవ్వుకుంటారు. అది ఎంత పెద్ద యాక్టర్ అయినా ఎంత పెద్ద టెక్నీషియన్ అయినా చూసి నవ్వుకుంటారు కదా. సో అన్న ఒకటి చెప్పాలనుకున్నా నీ ద్వారా, నీకున్న సొసైటీలో అవ్వచ్చు, పర్సనల్గా అవ్వచ్చు, ఈ స్ట్రెస్ నుంచి, నీ జాబ్ టెన్షన్ అవ్వచ్చు, అన్నిటి నుంచి నీకు దొరికే చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ యాజ్ ఆఫ్ నో సినిమానే. నిన్ను ఒక థియేటర్లో, మంచి సొఫిస్టికేటెడ్ థియేటర్లో నీకు ఒక కుషన్ సీట్ వేసి, ఏసీ వేసి 2.5 గంటలో నీకు ఎంటర్టైన్మెంట్ 150 రూపాయలకి ఏది ఇవ్వదు. ఒక బీర్ సీసా 220 రూపాయలు అన్న. అవును. మొన్న ఒక ఆయన అక్కడ టికెట్ పెంచేస్తున్నారు, 330 రూపాయలు చేశారు. ఏం ఎందుకు సార్? ఆయన ఎదురుకుండా ఉన్న సీసా 5,000 ఉంటుంది, అక్కడ సీసా 5,000 రూపాయలు ఉంటుంది రోజు. సార్ మీరు ఏం చెప్తున్నారు? నేను ఎప్పుడు సినిమాకి నేను ఎక్కువ ఎంజాయ్ చేసి విజేత థియేటర్, శ్రీరాములు థియేటర్, ఎప్పుడైనా ఆర్టీసీ క్లాస్ సింగిల్ స్క్రీన్కి వెళ్తాను. అక్కడ 150 ఉంటుంది, కొంచెం కింద కూర్చున్నాను 100 కూడా ఉంటుంది. మరి ఇప్పుడు అన్న నువ్వు ఇప్పుడు నేను కాకతీయుల్స్లో ఉంటున్నానన్న, జూబ్లీ హిల్స్లో కొని ఇల్లు కట్టాలంటే 15 కోట్లు అవుద్ది. నేను అక్కడ కట్టుకోవాలి, నాకు అది 2 కోట్లకి అంటే అది అవ్వదు. సో ప్రతిదానికి ఏఎంబి థియేటర్ అంటే అది కొంచెం దాన్ని బేర్ చేయగలిగిన వాళ్ళు వెళ్తారు. నువ్వు అక్కడికి వెళ్ళాలి, నీకు సినిమా కదా కావాల్సింది, అంతే ఎంజాయ్ చేయాలి. మనకి సింగిల్ స్క్రీన్లో 100 రూపాయలు దొరుకుతుంది. ఇప్పటికీ నేను మా ఊర్లో వెళ్ళినప్పుడు అలా కింద గేట్ దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తే ఈ తెర మీద లైటింగ్ వాళ్ళ కళ్ళలో పడుతుంటే థియేటర్లో జనం ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందన్న. అది అంటే మనకు అది తీయగానే ఒక గాలి కొడుతుంది అసలు. అది నేను సంక్రాంతికి వస్తున్నాక వెళ్ళేవాడిని, నేను వెళ్తుంటే ఈ సీట్లో ఆ సీట్లో పడినట్టు నవ్వేవారు జనం మన సంక్రాంతి పండగకి. సో 150 రూపాయలకి 2.5 గంటలో నీకు దొరికే ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతానికి సినిమా అయినా. నిజంగా ఇంకోటి ఉందనుకో, ఇది వాస్తవం, ఇదేదో నేను ఫోర్స్ఫుల్గా చెప్పి ఇది చెప్పట్లే, ఇది వాస్తవం కాదు, ఒకసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. అంటే సింగిల్ స్క్రీన్లో చూస్తే ఆ కిక్ వేరన్నా. స్క్రీన్ వదిలే అన్న, సింగిల్ స్క్రీన్ అవ్వచ్చు, మల్టీప్లెక్స్ అవ్వచ్చు. మల్టీప్లెక్స్ కూడా 150 రూపాయలు టికెట్ ఉంది కదన్న. ఎప్పుడైనా ఒక వారం హైక్ ఇస్తే ఇస్తారు, అది కూడా నెలల తరబడి ఎవరు కదా. సో నేను మాట్లాడింది ఫస్ట్ 150 రూపాయలకి అంత ఎంటర్టైన్మెంట్. తర్వాత అంటావా అది మన లగ్జరీ అంతే, దాని తర్వాత ఇకపోతే టికెట్ కంటే పాప్కార్న్ ఎక్కువ ఉంటుందంటే మరి అది మన పెద్దలు తీసుకోవద్దు, దాని గురించి మనం మాటకి మనకు లేదంటే కొన్ని రీజనబుల్ రేట్స్కి వచ్చేసినాయి పాప్కార్న్. జరుగుతున్నాయి, చర్చలు కూడా జరుగుతున్నాయి, డెఫినెట్గా డిసిషన్ తీసుకుంటారేమో. కానీ అన్ని థియేటర్స్లో అలా లేవన్న పాప్కార్న్. ఇవి కూడా మన సునీల్ నారాయణ గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, అది పాప్కార్న్ ఇవన్నీ చాలా ఎక్కువ రేట్లోనే ప్రచారం జరిగిపోతుంది, కానీ అన్ని థియేటర్స్లో అలా లేదు. ఇప్పుడు ఏఎంబీలో ఎక్కువ ఉన్నంత మాత్రం మిగతా ఏషియన్ ఫిలిమ్స్, మిగతా ఇలా ఉన్న ఏషియన్ అన్నీ ఆ థియేటర్స్లో చాలా తక్కువనే ఉంది, రీజనబుల్ రేట్స్ ఉన్నాయని చెప్పాడు ఆయన. కాకపోతే ఇవన్నీ ఎక్కువనే రేట్లు అని ఒక ప్రచారం అయితే జరుగుతుంది, కానీ అంత ఆ ప్రచారమే నిజం అనుకుంటున్నారు, కానీ చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయని చెప్పాడు ఆయన. ఓకే, నేను పాప్కార్న్ తిన కాబట్టి నాకు పెద్ద ఐడియా లేదు, బట్ అది బయట ఎక్కువ నలుగుతుంది కదా, టికెట్ రేట్ కంటే పాప్కార్న్ రేట్ ఎక్కువ ఉంటుంది అనేది బయట ఎక్కువ మంది ఇది అవుతున్నారు. సునీల్ గారు చెప్పారు, మీరు చెప్తే నాకు తెలుస్తుంది. అంటే ఏఎంబి అంటే దాని లాంచ్ ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది, దాని మెయింటెనెన్స్, అది అక్కడ టికెట్ అంతే పెట్టాలి. మనకే ఇప్పుడు అన్న ఈ డ్రెస్ 10,000 పెట్టేసుకోవచ్చు, 30,000 పెట్టేసుకోవచ్చు, 300 పెట్టేసుకోవచ్చు, అది నీ ఇష్టం. నువ్వు కోటిలో కొనుక్కున్నా టీషర్టే కదా అది. సో థింగ్ ఏంటంటే నువ్వు ఎంత వెచ్చించగలవు అన్న. జీవన ప్రమాణస్తే పెరిగే కొలిది నీ లైఫ్ స్టైల్ పెరుగుతుంటుంది అన్న. అంతే. నువ్వు మారుతి గారి దగ్గర నుంచి స్టార్ట్ అయినా బెంచ్ గారు కొనుక్కున్నా 4 టైర్లే ఉంటాయి, బట్ థింగ్ ఏంటంటే కంఫర్ట్ పెరుగుతుంది. ధనుష్ గారు చెప్పారు కదన్న, నీ దగ్గర 200 రూపాయలు ఉంటే నీకుండే ఖర్చులు 250 ఉంటాయి. 200 కోట్లున్నా నీ ఖర్చులు 2 కోట్లున్నా నీ ఖర్చులు 3 కోట్లు ఉంటాయి. సో ప్రతి ఒక్కరి జీవితంలో అలా అదే చెప్తున్నా. మనిషి కొంచెం హెచ్చులకి వెళ్తే దెబ్బతింటాం అన్న. మారుతి కార్ అయినా బెంజ్ జిఎల్ఎస్ అయినా 4 టైర్లే ఉంటాయి. బట్ థింగ్ ఏంటంటే రేంజ్ అంతే, దానికి తగ్గట్టుగానే మనం కొంచెం సెట్ చేసుకున్నాం అనుకున్నా కంఫర్టబుల్గా ఉండొచ్చు. హెచ్చులకి వెళ్తే దొరికేస్తాం అన్న. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ స్కోప్ పెరిగింది, అంటే ఇప్పుడు జబర్దస్త్ లాంటి షోస్ వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కానీ అందులో పర్ఫామ్ చేసే ఆర్టిస్టులు కానీ పెరిగిపోయారు.
అంటే ఈ టైంలో పెద్ద స్క్రీన్ మీద ఎంటర్టైన్మెంట్ పండించి టికెట్ కొనుక్కొని థియేటర్కి రావాలంటే జనాలు ఖచ్చితంగా ఏదో ఒక మ్యాజిక్ జరగాలి ఎంటర్టైన్మెంట్. అంటే మీకు ఈ సిచ్యువేషన్ టఫ్ అనిపిస్తుందన్నా ఏమన్నా? అంటే థియేటర్కి జనాలు రావటం కానీ, అంటే ఇంత ముందుతో పోల్చుకుంటే అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ స్కోప్ పెరిగేసరికి రకరకాలుగా ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది, మీమ్స్ అండ్ రకరకాల ఎంటర్టైన్మెంట్ ఏదో రకంగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. ఇవన్నీ పెరిగిన తర్వాత సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఏ రీజనల్ లాంగ్వేజ్లోనే 330 కోట్లు ఏ సినిమాకి లేదు, ఆ సినిమాకి తప్ప. అదే అంటున్నానన్న. సినిమా తర్వాత విసిపి, విసిఆర్, సిటీ కేబుల్ టీవీ, ఉపగ్రహ ఛానల్స్, ఇవాళ ఓటీటీ, ఇవన్నీ డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పినట్టు అన్నీ రిజిస్టర్ మ్యారేజ్లు అన్న. సినిమా అనేది కళ్యాణ మండపంలో చేసుకున్నప్పుడు సూపర్. అవన్నీ ఉన్నా కూడా సినిమా ఆడుతుంది కదా, రేపు ఏంటో నాకు తెలియదు. అవును, ఇవన్నీ వచ్చినప్పుడు అలాగే అన్నారన్న. ఇప్పుడు మా చిన్నప్పుడు ఇప్పుడు స్కై ల్యాబ్ అని ఏదో పడిపోతుంది, మన అందరం చచ్చిపోతాం అన్నారంట. అందరూ జనాలు ఆస్తులు అమ్మేసిన శుభ్రం తినేసి తాగేశారు. ఉన్నాయని కోళ్ళు కోసుకొని అన్ని తినటమేనంట. అది పడలేదు, ఇక్కడ ఆస్తులు దొబ్బినాయి. సో సినిమా ఎంతసేపు ఇంట్లో కూర్చుంటావు నన్ను అలా అని చెప్పి ఆ ప్లాట్ఫామ్స్ని ఏది మనం తక్కువ అంటలేదు. జబర్దస్త్ నాకు తెలిసి 2013లోనో 14లోనో స్టార్ట్ అయింది. 11 ఏళ్ళ నుంచి జబర్దస్త్ ఆ రేటింగ్ తోటి కంటిన్యూ అవుతున్నప్పటికీ సినిమాలు ఆడుతూనే ఉన్నాయి అన్న. సినిమా హిట్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా 10 to 15. 100 సినిమాలు వస్తే 15 ఆడినాయి. కొన్ని యావరేజ్ అవుతే, కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవ్వచ్చు, కానీ అన్ని సినిమాలు కొబ్బరిగా కొట్టే స్టార్ట్ చేస్తారు కదా. ఇంతకు దాడి చెప్తే కొంచెం ముదర మాటల కింద ఉంటాయని నేను చెప్పట్లేదు. థింగ్ ఏంటంటే ఇవన్నీ ఉన్నా కూడా జనాలు థియేటర్కి మంచి సినిమా తీస్తే థియేటర్కి వెళ్ళి చూడడానికి ఏమాత్రం వెనకడిగేయట్లే. మనం అంటే పరిశ్రమ జనాలు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్, మంచి సినిమా తీయడానికి ట్రై చేయటమే అంతే. అన్నీ మంచి సినిమాలుగానే స్టార్ట్ అవుతాయి. అది రూపాంతరం చేసే క్రమంలో ఏదైనా అవ్వచ్చు. ఎవరో ఫ్లాప్ సినిమా తీయాలని అనుకోరు కదన్న. సో ఏంటంటే ప్రతిదాని వెనకాల కష్టం ఉంటుంది, ప్రతి ప్రాజెక్ట్ వెనకాల కష్టం ఉంటుంది. టెక్నీషియన్స్ది, ఆర్టిస్టులది, డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ గారిది, దాని కథ రాసుకుని, మాటలు రాసుకుని, దాన్ని వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ చేసిన డైరెక్టర్ గారిది, అందరు కష్టం ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు తెలిసి బాక్స్ ఆఫీస్ ఇది చాలా కొత్త విషయంలో చెప్పాను, అందరికీ తెలిసిన విషయాన్ని. బాక్స్ ఆఫీస్ సరికొత్త ఫార్ములా ఏంటంటే సినిమా థియేటర్లో ఆడాలంటే ఒకటి ఎంటర్టైన్మెంట్ లేదా ఎక్స్పీరియన్స్, ఈ రెండే అన్న. ఎంటర్టైన్మెంట్ ఎక్కువ. ఆ సినిమా ఒక కొత్త అనుభూతిని, ఒక కొత్త ప్రపంచంలో కన్నా తీసుకెళ్ళాలి, లేకపోతే నీకు ఎంటర్టైన్మెంట్ అనేది ఇవ్వాలి. సో అందులో సినిమాని జనాల్ని థియేటర్కి రావడానికి చేసి బలమైన సాధనం, బలమైన ఆస్పెక్ట్ కామెడీ అన్న. ఫస్ట్ సంక్రాంతికి వస్తున్నాం అలాగే చూస్తారు కదా. రిపీటెడ్ చూడకపోతే 330 కోట్లకి రాసి ఏంటన్నా, 330 కోట్లు అసలు పెద్ద అమౌంట్ కదా. ఎన్నిసార్లు చేసి ఉంటారు, ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు. అదే అన్న ఒక రీజనల్ లాంగ్వేజ్ అంటే హిందీ కాదు, హిందీలో వచ్చి ఉంటాయి. వాళ్ళకి 6-7 స్టేట్లు ఉన్నాయి కాబట్టి. మన సౌత్ ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్లో అది సంక్రాంతి సీజన్లో పక్కన డాకు మహారాజ్ ఇట్టు గేమ్ చేంజర్ కూడా ఉంది. దానికి వచ్చిన ఓపెనింగ్ దానికి పడింది. అయినా సరే 330 కోట్లు వసూలు చేసిందంటే సూపర్. అది మామూలు విషయం కాదు. అంటే ఒక సినిమా చూసిన తర్వాత ఆ సినిమాలో హీరోని ఎంత గుర్తుపెట్టుకుంటారో కమెడియన్స్ కూడా అంత గుర్తుపెట్టుకుంటారు. అంటే కామెడీని ఎంజాయ్ చేసే జనాలు డెఫినెట్గా ఆడియన్స్ కామెడీని ఎంజాయ్ చేయడానికి వస్తారు. సంబంధించిన హీరో డ్యాన్స్లు, ఫైట్లు అన్నీ చూస్తారు. సో ఆ హీరోని అందరూ ఇప్పుడు ఏమవుతుందంటే కమెడియన్స్ చిన్నగా పాపులర్ అయిపోయిన తర్వాత కొన్ని సినిమాల తర్వాత హీరోగా టర్న్ అవుతున్నారు. అంటే హీరోగా టర్న్ అవ్వటం అంటే వాళ్ళకున్న పాపులారిటీ దానివల్ల లీడ్ రోల్స్. అంటే ఒక డైరెక్టర్ ఇప్పుడు ప్రవీణ్ని హీరోగా పెట్టి చేస్తే బాగుంది, ఇప్పుడు ఆయనకు సపరేట్ ఆడియన్స్ ఉన్నారు, ఆయన ఎంటర్టైన్మెంట్ నచ్చుద్ది అని. సో ఇప్పటివరకు బ్రహ్మానందం గారు చేశారు, తర్వాత వెన్నెల కిషోర్ గారు చేశారు, నెక్స్ట్ సునీల్ గారు చేశారు, వేణుమాధవ్, ఇలా అందరూ కమెడియన్స్. సత్య కూడా చేశాడు, మన సత్య కూడా రీసెంట్గా చేశాడు హీరోగా. ఇది మన ఒకటి ఓటీటీలో వచ్చింది సోనీలో, దాని తర్వాత కూడా లీడర్లో ఇంకో సినిమా కూడా చేశాడు. సో ఇప్పుడు మీ టర్న్. అంటే మీరు అన్నట్టు నన్ను ఏదో హీరోని చేద్దామని కంకణం కట్టుకోవడం అలా కాదు. డైరెక్టర్ ఎస్జే శివ ఒక మంచి కథ రాసుకున్నాడు, బాగుంది కథ. ఆ కథకు అనుకోకుండా మేము వినయ్ అనే ఒక రైటర్ ద్వారా మేము కలిసాం. ఇలా ఒక కథ ఉందన్న, మీరు చేస్తే బాగుంటుంది అన్నాడు. విన్నాను.
ఒక 5 కుర్రోళ్ళు కథ, 5గురిలో ఒకడో లీడ్ చేస్తూ ఉంటాడు. అంటే వయసులో పెద్దోడు వాళ్ళకంటే. ఓకే. వాళ్ళుండి ఇంట్లో కూడా ఆ రూమ్ బయట పెద్ద మనిషి అని రాసి ఉంటుంది, నా రూమ్ బయట. ఓకే. నేనే వాళ్ళందరికీ హెడ్ కింద ఉంటాను. 5 కుర్రోళ్ళకి ఒక కళ ఉంటుంది. ఆ కళ సాకారం 5 కుర్రోళ్ళకి కాదు, నా క్యారెక్టర్కి ఒక కళ ఉంటుంది. ఆ 4 దానికి యునానిమస్గా నీ కళ తీరాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ కళ సాకారం చేసుకునే క్రమంలో మేము ఎదుర్కొన్న ఇబ్బందులు, మా జీవితంలోకి ఎవరు వచ్చారు అనేది కథ. ఇంట్రెస్టింగ్. ప్రస్తుతానికి అంతవరకు చెప్పగలుగుతాను రిలీజ్. ఓకే. అంటే ఫస్ట్ ఈ సినిమా అనౌన్స్మెంట్ ముందే ఉన్న బకాసుర రెస్టారెంట్, ప్రవీణ్ బకాసుర రెస్టారెంట్ అది మా పిఆర్ఓ అంటే మామూలుగా లేదంటే రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నాడేమో. అందరూ ఇప్పుడు మామూలుగా కమెడియన్స్ కానీ ఆర్టిస్టులు నటులు సినిమాలతో పాటు బిజినెస్లోకి దిగుతున్నారు కదా. కాదన్న, అది పిఆర్ఓ ఏలూరు సీన్ గారు ఫస్ట్ రోజు మర్నాడు బకాసుర రెస్టారెంట్ ఫస్ట్ లుక్ లాంచ్. అవును. ముందు రోజు ఇలా వేయించాడు అన్నింటిలోనే. వేస్తే అందరూ ఫోన్ చేయండి, రెస్టారెంట్ పెడతారు ఏంటి, హోటల్ పెడతావా, కాపీ హోటలా అని ఒకటి మా సైడ్ నుంచి. నేను చెప్పలేను, లేదు అది మా సినిమా చేసాం కదా, దాని ఫస్ట్ లుక్ కోసం అంటే ఎవరున్నారన్నా నేనే మొయ్యాలి కదా. అవును. సో అందులో ఉన్నది నేను, కృష్ణ భగవాన్ గారు, వైవర్ష, గరుడారామ్, 4. మిగతా ఆల్మోస్ట్ కొత్త నటీనటులతో వెళ్ళాం. సో నేను ఎక్కువ మొయ్యాలి కాబట్టి ఏదో ఒకటి చేయకపోతే ఆ క్యూరియాసిటీ రాదు జనాలకి. సో ఏలూరు సీన్ గారి ప్లాన్ అది. మర్నాడు బకాసుర రెస్టారెంట్ మూవీ ఇది ఫస్ట్ లుక్ అని రిలీజ్ చేసాం లోగో. అది